దివ్య మందసములో మా నిమిత్తమై వేం చేసి వచ్చిన ఓ యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. మమ్ము ప్రేమించడానికి, మమ్ము రక్షించడానికి, మాకు సంపూర్ణ స్వస్థత కలుగజేయడానికి, పరలోక రూపాన్ని తిరిగి ఇవ్వడానికి, సిలువలో మరణించి అప్పరూపముగా మారిన ఓ యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. నీ కరుణగల చూపును మాపై ప్రసరింపచేయండి. ప్రత్యేక విధంగా ఈ ఆరాధన సమయములో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. కరోనా నిర్మూలనకై మేము వేడుకుంటూ ఉన్నాము. మీ రక్షణ కాంతి కిరణాలను మా ప్రపంచం మీద ప్రసరింపచేయండి. పరలోక అగ్నితో ప్రపంచాన్ని దహించి కరోనా బారి నుండి ఈ లోకాన్ని కాపాడమని కోరుకుంటూ ఉన్నాము. ఓ యేసయ్యా, నీవు సంపాదించిన రక్షణములో నీ రక్తమును దారవోసి నీవు మాకు కొని ఇచ్చినటువంటి రక్షణములు అందరూ పాలు పంచుకునేలా నడిపించండి స్వామి. ఓ ప్రభువా, నీకు స్తోత్రములు. ఓ ప్రభువా, నీకు వందనములు. ఓ ప్రభువా, నీకు ఆరాధనలు. ఆ ప్రభువుని ఆరాధించుకుంటూ, ఆ ప్రభుని కీర్తించుకుంటూ త్రియేక దేవుడు మనతో వాసమై ఉండి మనల్ని దీవించాలని ఆశిస్తూ ఆరాధన గీతాన్ని పాడుకుందాం. సమస్తమునకు సృష్టికర్త ఆ తండ్రి దేవుడు, సమస్తమునకు ఒక రూపాన్ని ఇచ్చింది ఆ తండ్రి దేవుడు, ఈ సృష్టికి సంపూర్ణ జీవాన్ని అనుగ్రహించింది ఆ తండ్రి దేవుడు. ఆ తండ్రి దేవుని ఆరాధించుకుందాం. పరలోక తేజము, పరలోక కిరణము ఆ యేసు ప్రభువు, ప్రేమకు పరిపూర్ణుడు ఆ యేసు ప్రభు, మన ప్రాణమునకు మన జీవితమునకు ఇష్టమైనటువంటి ప్రియుడు ఆ యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని ఆరాధించుకుందాం. కష్టములో ఇబ్బందులలో మనల్ని ఆదరించువాడు ఆ పవిత్ర ఆత్మ దేవుడు. మన ఆనందానికి సూత్రముగా, అనంతమైన సత్యంగా ఉన్నటువంటి ఆ ఆత్మదేవుని ఆరాధించుకుందాం. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా జీవము, నీవే నా
సర్వము. నా దైవమా, నా ప్రాణమా, నీవే నా జీవము, నీవే నా సర్వము. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నీవే నా జీవము, నీవే నా సర్వము. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నీవే నా జీవము. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆలకింతును. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నీవే నా జీవము, నీవే నా సర్వము. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును. ఎటువంటి శ్రమలు కలిగినా కానీ, శత్రువులు ఎంతమంది మనం చేరినా కానీ, ఆ ప్రభు యొక్క సంగీతాన్ని పాడుకుందాం, ఆ ప్రభు సంతోషంలో పాలు పంచుకుందాం. శ్రమలు కలిగినా, శత్రువు చేరినా, శ్రమలు కలిగినా, శత్రువు చేరినా, సంతోషం వేడనా, సంగీతం పాడనా, సంతోషం వేడనా, సంగీతం పాడనా. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నీవే నా జీవము, నీవే నా సర్వము. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నీవే నా జీవము, నీవే నా సర్వము. అందరం కూడా విశ్వాసముతో వేడుకుందాం. ఎటువంటి కష్టము మనకు వచ్చినా కూడా, ఎటువంటి కరోనా వైరస్ మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా, ఆ ప్రభు యొక్క కారుణ్యం కోసం కోరుకుందాం. ఆ ప్రభు యొక్క స్తుతిని గానం చేసుకుందాం. కష్టము కలిగినా, నష్టము వచ్చినా, కష్టము కలిగినా, నష్టము వచ్చినా, కారుణ్యం కోరనా, నీ గానం చేయనా, కారుణ్యం కోరనా, నీ గానం చేయనా. నిన్ను ఆరాధింతును,
నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నీవే నా జీవము, నీవే నా సర్వము. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నీవే నా జీవము, నీవే నా సర్వము. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలకింతును, నిన్ను ఆలకింతును, నిన్ను ఆరాధింతును, ఓ నిన్ను యేసయ్యా, ఆలకింతును, ఓ నా మెస్సయ్యా, నిన్ను ఆలకింతును, నీవే నా జీవము, నిన్ను ఆలకింతును, నీవే నా నిన్ను దైవము, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలపింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలకింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలకింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆలకింతును, నిన్ను ఆలకింతును, నిన్ను ఆలకింతును, నిన్ను అనుసరింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆలకింతును, నిన్ను ఓ నా యేసయ్యా, నిన్ను అనుసరి. ఓ పరలోక ప్రభువా, అవును యేసయ్యా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము, నీ ఆజ్ఞలను ఆలకిస్తూ ఉన్నాము, నీ స్తుతులను ఆలపిస్తూ ఉన్నాము, నీ మార్గమును అనుసరిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి మా వందనం, మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా లోక రక్షక వందనం, మా లోక రక్షక మా వందనం, లోక రక్షక వందనం, మా లోక రక్షక వందనం, దావీదు కుమార వందనం, దావీదు కుమార వందనం, దావీదు కుమార వందనం, దావీదు కుమార వందనం,
మా రక్షకుడా వందనం, మా రక్షకుడా మా వందనం, రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా సత్యమా వందనం, మా సత్యమా మా వందనం, సత్యమా వందనం, మా సత్యమా మా వందనం, జీవమా వందనం, మా జీవమా మా వందనం, జీవమా వందనం, మా జీవమా మా వందనం, రక్షణమా వందనం, మా రక్షణమా మా వందనం, రక్షణమా వందనం. మా రక్షణమా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసయ్యా, నీకు స్తోత్రములు. మా మనస్సు పులకించక, మా ఆత్మ ఆనందించగా, మా హృదయం ఉప్పొంగగా, ఈ సాయంకాల సమయములో, ఈ ఘడియలో నీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాము, ఆరాధనలు సమర్పిస్తూ ఉన్నాము, నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము, నీ మహిమను గౌరవిస్తూ ఉన్నాము, నీ కరుణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసయ్యా, దేవుని జ్ఞానముగా నీవు ఈ లోకానికి దిగి వచ్చావు. దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణం కావించువానిగా ఈ లోకములో అడుగుపెట్టావు. తండ్రి చిత్తానికి లోబడి జీవించి వినయముతో విధేయతతో సిలువ వైపు నీవు పయనించావు. ఈ విధంగా మమ్మందరినీ కూడా ఆ రక్షణకు పాత్రులుగా చేశావు. నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఆ దేవుని జ్ఞానాన్ని పొందాలంటే, దేవుని జ్ఞానానికి ప్రతిరూపము ఆ యేసు ప్రభుని సంపూర్ణంగా విశ్వసించాలి. ఆ ప్రభు యొక్క సందేశాన్ని విశ్వాసముతో స్వీకరించాలి. ఆ స్వీకరించిన సందేశాన్ని మన మనసులలో పదిలంగా నాటుకోవాలి. నాటుకున్నటువంటి ఆ సందేశ బీజములను మనము ఫలింపజేయాలి. ఆ ఆత్మ ఫలములను, ప్రేమ, శాంతి, కరుణ, సంతోషములను మనము 10 మందితో పంచుకోవాలి. దైవ జ్ఞానమునకు ఆధారము అదే ప్రియులారా. ఆ ప్రభుని స్వీకరిద్దాం, ఆ ప్రభుని ప్రకటిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కేవలము ఆ ప్రభుని స్వీకరించడం ద్వారా మాత్రమే మనము పరలోక జ్ఞానాన్ని సంపాదించగలం. సామెతల గ్రంథంలో మనం ఆలకించి ఉన్నాము, విజ్ఞానమును ఏ విధంగా సంపాదించాలి, ఆ ఆత్మను ఏ విధంగా సంపాదించాలి, ఆ పవిత్ర ఆత్మ శక్తిని ఏ విధంగా పొందాలి. ఆలకిస్తూ ఉన్నాము దేవుని వాక్యాన్ని. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తూ ఉన్నాము. ప్రభు అంటూ ఉన్నాడు, నా కుమారా, నా ఆజ్ఞలు జాగ్రత్తగా పాటింపుము, నా చట్టములని నీవు స్వీకరించుదువేని నీవు దీర్ఘకాలము జీవింతువు, శాంతి సౌఖ్యములతో అలరారుదువు అన్నటువంటి వాగ్దానాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను స్వీకరించడమే జ్ఞానము. దేవుని యొక్క చట్టములను అనుసరించడమే నిజమైనటువంటి విజ్ఞానము అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అంతేకాదు, మనము మన మెడలో అనేక ఆభరణాలు ధరిస్తూ ఉంటాము, మన దేహాన్ని సౌందర్యంగా అలంకరించుకుంటూ ఉంటాము, తప్పులేదు. కానీ నిజమైన క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రీస్తు విశ్వాసి ఎటువంటి నగలను, ఎటువంటి ఆభరణములను, ఎటువంటి మెడపట్టీలను ధరిస్తాడో సామెతల గ్రంథం మనం చూస్తూ ఉన్నాము.
ఇదిగో కరుణను విశ్వసనీయతను అలవరించుకొనుము. వాటిని దండల వలె నీ మెడలో ధరింపుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన మెడలో ఉండాల్సింది, ఓ క్రైస్తవ సంఘమా, ఓ ప్రియ ప్రజలారా, బంగారపు నగలు కాదు, బంగారపు గొలుసులు కాదు, విశ్వాసం అనేటువంటి మెడపట్టిని మనం ధరించాలి. కరుణ అనేటువంటి దండను మనం ధరించాలి. విశ్వసనీయత అనేటువంటి ఒక గొలుసును మనం ధరించాలి. అప్పుడు మాత్రమే మనము విజ్ఞానవంతులుగా ఈ లోకములో మనగలము. అదేవిధంగా ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను నీ హృదయ ఫలకంపై వ్రాసికొనుము అనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాము. అనగా మన నుదిటిపై ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను మనం లిఖించాలి. మన హృదయ ఫలకముపై, మన ఆత్మ పీఠముపై ఆ ప్రభు యొక్క ప్రేమ శాసనాన్ని మనం లిఖించాలి. ఆ ప్రభువునే ధరించాలి. అదే నిజమైనటువంటి విజ్ఞానము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దైవ భక్తి చాలా ముఖ్యమైనది ప్రియులారా. దైవ భయము చాలా ముఖ్యమైనది. ఇవి పవిత్రాత్మ వరములుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మనము అలవరుచుకోవాలి. సామెతల గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాము, దైవ భక్తి మనలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేకాదు ఆ దైవ భక్తి, దైవ జ్ఞానము, దైవ భయము మన దేహమునకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంది. ఈ కరోనా సమయంలో ప్రత్యేక విధంగా ప్రియులారా, ఈ భౌతిక మందులు ఎంత అవసరమో మన ఆత్మకు కూడా దైవ భయం అనేటువంటి ఆ ఔషధము ఎంతో అవసరమై ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దైవ భయము మన దేహమునకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంది. అదేవిధంగా మన ఎముకలకు సత్తువను, శక్తిని ప్రసాదిస్తూ ఉంది. అటువంటి దైవ భయాన్ని అలవర్చుకుందాం. దేవునికి భయపడదాం, మానవునికి కాదు. మానవ సృజించినటువంటి ఈ కృత్రిమమైనటువంటి కరోనా వ్యాధులకు కాదు. మనం దేవునికి భయపడదాం. అది విజ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంది, ఆత్మ శాంతిని అనుగ్రహిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కొంతసేపు మౌనంగా ఆ దేవుని ఆరాధించుకుందాం. ఎంతో విశ్వాసముతో, ఎంతో భక్తితో, విశ్వాస భయముతో మనకు దుర్గముగా ఉన్నటువంటి ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ 91వ కీర్తనను మనం ఆలకిస్తూ ఆ ప్రభువుని ఎలుగెత్తి చాటుకుంటూ మన అవసరాన్ని ఆ ప్రభువుకు వ్యక్తం చేద్దాం. ఆ ప్రభువుని స్తుతిద్దాం.
ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటకాని ఉరుల నుండియు ఘోర వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికిని భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును.
నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. మన ఆశ్రయము, మన రక్షణ దుర్గము, మనము నమ్మిన దేవుడు ఆ యేసు ప్రభు. కరోనా వైరస్ బారి నుండి కాపాడగల శక్తిమంతుడు ఆ యేసు ప్రభు. ఆ విశ్వాసంతోనే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ నమ్మకంతోనే ఆయనను చేరుకొని ఉన్నాము. ఆ కోరికతోనే ఆయన ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఓ యేసయ్యా, మమ్ము దీవించండి. ఈ కష్టకాలంలో కూడా, ఈ కరోనా కాలంలో కూడా సొలొమోనులాగా నీ జ్ఞానముకై ప్రార్థించే మనస్సును మాకు దయచేయండి. సిరి సంపదలు
శాశ్వతం కాదు ప్రభువా. రోగములు, వేదనలు, శోధనలు శాశ్వతం కాదు ప్రభువా. మీరు ప్రసాదించు జ్ఞానము శాశ్వతమైనది. మీరు ప్రసాదించు రక్షణము శాశ్వతమైనది. మీరు ప్రసాదించు స్వస్థత శాశ్వతమైనది. అటువంటి జ్ఞానముతో అభిషేకించమని వేడుకుంటూ ఉన్నాము. కోట్లాది ఐశ్వర్యం ఎంత ఉన్నా కూడా ప్రభువు లేకుంటే మన జీవితం శూన్యము అన్నటువంటి విశ్వాసముతో ఆ భజన పాడుకుంటూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. అభిషేకించు అభిషేకించు ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. శూన్యమే కదా శూన్యమే కదా నీవు లేక యేసయ్య శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. నీ జ్ఞానవరముతో నన్ను అభిషేకించు, నీ జ్ఞానవరముతో నన్ను అభిషేకించు. అభిషేకించు అభిషేకించు ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. శూన్యమే కదా శూన్యమే కదా నీవు లేక యేసయ్య శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. నీవు లేక నా జీవితం
శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. ఆ దేవత దేవుని శిరము వంచి కీర్తించుకుంటూ ఆ ప్రభు యొక్క దీవెనలకై మనము ఎదురు చూద్దాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము
స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరలోక జైనని మా మరియ తల్లి, పరలోక జైనని మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ, నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మ, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ, నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మ. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించి యేసుని చెంతకు నడిపించు. పరలోక జైనని మా మరియ తల్లి, పరలోక జైనని మా మరియ తల్లి. పావన జైనని ప్రేమ ప్రదాయని, మాకై ప్రార్థించే మనసున్న తల్లి. పావన జైనని ప్రేమ ప్రదాయని, మాకై ప్రార్థించే మనసున్న తల్లి. నీ పదములు తాకి ప్రార్థించు బిడ్డలమమ్మా, నీ పదములు తాకి ప్రార్థించు బిడ్డలమమ్మా, నీ దాపున చేరి నివేదించి వేడెదము. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు.